నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ అయితే వచ్చింది కదా, ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు దగ్గర చాలా మంది డైరెక్టర్లు పనిచేశారు. పవన్ కళ్యాణ్ అభిమాని డైరెక్టర్గా పనిచేశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి భక్తుడు పనిచేశాడు. ఖచ్చితంగా ఈ సినిమా 6 సంవత్సరాల కష్టం హరీష్ శంకర్ గారు. అతను ఎంత ఎఫెక్ట్ పెట్టి చూసుంటాడో ఒక సినిమా ఏంటి, ఆ సినిమా ఎంత గొప్పగా చిత్రీకరించబడింది, కథనం ఎంత అద్భుతంగా చేయబడింది అనేది తెలుసు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాజకీయాల్లో అద్భుత చరిష్మాతో ముందుకెళ్తున్నారు. ఆ విధంగానే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆర్టిస్ట్ హీరోగా ఉన్నప్పుడు దేశంలో ఎంతమంది తెలుసో తెలియదు, కానీ రాజకీయ నాయకుడిగా ఆయన వచ్చిన తర్వాత, ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు చాలా నేమ్ వచ్చింది. ఈ సందర్భంలో రిలీజ్ అవుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది. ఓ ప్యాన్ ఇండియా డైరెక్టర్ హరీష్ శంకర్ గారు త్వరలో మంచి సినిమాలు చేయడానికి ఆయనకు అవకాశం కూడా ఈ సినిమా ద్వారా కలుగుతుందేమో అన్నంత గొప్పగా ఈ సినిమా ఉండబోతుందని చెప్పి నమ్ముతున్నాను అభిమానులుగా. సో ఆ ట్రైలర్ లో చూసుకున్నట్టయితే బీజిఎం కానీ లేదంటే ఆ డైలాగ్స్ కానీ మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపిస్తుంది. నువ్వు ముందు విన్నది భగత్ సింగ్, ఇప్పుడు ఆ డైలాగ్ చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే దాని మీద ట్రోలింగ్ కూడా చాలా గట్టిగానే వస్తే రాని, కానీ ఏదేమైనా సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఓ పండుగ రోజు మాకు అంటే అభిమానులుగా మాకు పండుగ రోజు. ఈవేళ ఈ ఆడియో ఫంక్షన్ కూడా జరుగుతుంది, ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటా. చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ సినిమా ఓ సెన్సేషనల్ మూవీగా హరీష్ శంకర్ సినీ జీవితంలో మంచి సినిమాగా నిలబడిపోతుంది అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఖచ్చితంగా అలా నిలబడుతుంది. బెనిఫిట్ షోలు పడే అవకాశం ఉందా సార్? ఆంధ్రాలో అవకాశం ఉంది, మరి ఇక్కడ మరి హైకోర్టు ఏదైనా అవకాశం ఇస్తుందేమో. టికెట్లు పెంచుకునే అవకాశం కూడా ఇంకా రాలేదు, ఒకవేళ వస్తుందేమో నాకు తెలిసి. ఖచ్చితంగా బెనిఫిట్ షో ఉంటుందండి, ఉండకుండా ఏముండదు. కాకపోతే టికెట్ రేట్ అనేది ఎంత పెంచుతారు, ఎంత అవకాశం ఇస్తారు, ఎంత వెసులుబాటు ఇస్తారు అనేది ఇంకా పూర్తిగా తెలియదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి బాగా సహకారం చేస్తామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. కాబట్టి సినిమా ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా రిలీజ్ అయిన 3వ రోజు కొన్ని ఛానల్స్లో కొన్ని అక్రమ వెబ్సైట్లో రిలీజ్ చేసేసుకుంటున్నారు. కాబట్టి వెసులుబాటు కల్పించి ఏదైనా పెంచుకునే అవకాశం కల్పిస్తారేమో అనుకుంటున్నాం. మేము పెంచాలి కూడా, ఖచ్చితంగా పెంచుతారని చెప్పి ఆశపడుతున్నాం. కాబట్టి ఈ సినిమా మాత్రం సెన్సేషనల్ మూవీగా రిలీజ్ అయ్యి ఒక అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంత అని చెప్పలేను, కానీ ఎంతైనా కలెక్ట్ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ సినిమా దాటిద్దా? ఖచ్చితంగా దాటి వెళ్తుందని అనుకుంటున్నారు. ఎందుకంటే సినిమా అంత గొప్పగా బాగుందని చెప్తున్నారండి. ల్యాబ్ రిపోర్ట్ కూడా మా దగ్గరికి వస్తుంది. నేను కూడా సినిమా వాడిని కాబట్టి సినిమా మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది. సినిమా ఒక సెన్సేషనల్ సినిమాగా నిలవబోతుంది. మన డైరెక్టర్ హరీష్ శంకర్ గారి సినీ జీవితంలో మంచి సినిమాగా నిలవబోతుంది. అంటే పెద్ద హీరోలకు సినిమాలకి టికెట్లు పెంచడం ఎంతవరకు కరెక్ట్? అంటే ప్రభుత్వం బట్టే ఇప్పుడు చాలా ఎక్కువ బడ్జెట్ అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెసులుబాటు కల్పిస్తున్నాయండి. ఇదేం దౌర్జన్యం కాదు, వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఇలాంటి గొప్ప ప్రాజెక్టులు రావాలి. వేళ తెలుగు సినిమా ప్రపంచ స్థాయిని తాకింది. మరి ఆ రకమైన టెక్నికల్ వాల్యూస్ పెంచుకుంటూ ముందుకు పోవాలి. మనం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలి. మనం ఖర్చు పెట్టకపోతే అంత అద్భుతంగా సినిమాలు రావు. వేళ తెలుగు సినిమా, తెలుగు అంటే ఒకప్పుడు చాలా తక్కువ మందికి తెలుసు ఇండియాలో, కానీ వేళ ఇండియా కాదు ప్రపంచ స్థాయిని అందుకుంది మన తెలుగు పరిశ్రమ, తెలుగు సినిమా పరిశ్రమ. ఆ స్థాయికి తీసుకెళ్లారు మన తెలుగు దర్శకులు. కాబట్టి మనం ప్రతిదీ కూడా చాలా వాల్యూ పెంచుకుంటూ పోతున్నాం టెక్నికల్గా. ఆ పరంపరలో డబ్బులు ఖర్చు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ప్రభుత్వ స్థాయి కింద కొంచెం టికెట్ పెంచుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఖచ్చితంగా కల్పించాలి కూడా. మంచి గొప్ప పేరు సంపాదించింది ఈవేళ పరిశ్రమ ద్వారాగా మన తెలుగు వాళ్ళు మంచి గొప్ప పేరు సంపాదించుకున్నారు. కాబట్టి వాళ్ళకి వెసులుబాటు కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వాలు తీసుకోవాలి. తీసుకుంటేనే మనం ఇంకా బడ్జెట్ పెంచుకుని ముందుకు పోయి టెక్నికల్ వాల్యూస్ పెంచుకుంటూ ఒక అద్భుతమైన సినిమాలు చిత్రీకరించుకుంటూ ముందుకెళ్తేనే ఈ పేరు చిరస్థాయిగా నిలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ డబ్బులు పెట్టి ఎంత హై టెక్నాలజీతో ఎందుకు సినిమాలు చేస్తున్నారు అంటే మన స్థాయిని పెంచుకోవడం కోసం చేస్తాం, మన పరపతి పెంచుకోవడం కోసం చేస్తాం. ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే
బాలీవుడ్ లో కూడా మన సినిమాలు వస్తుంటే ఒకంత ఆలోచించి సినిమాలు వాళ్ళు రిలీజ్ డేట్స్ కూడా ఆపుకునే స్థాయికి మనం ఎదిగామంటే వీళ్ళ ప్రపంచంలో కూడా ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా కథాకథనం చాలా బాగుంటుంది. తెలుగు సినిమాలు చూడాలనే ఆలోచనకి ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి సినీ అభిమానులు కూడా వెళ్ళారంటే వాళ్ళు మన గొప్పతనం, మన దర్శకులు గొప్పతనం, మన ఆర్టిస్టులు గొప్పతనం. దాన్ని మనం దాని వ్యవహారంలో కొన్ని డబ్బులు ఎక్కువగా వాల్యూస్ పెంచుకోవడంలో పెద్ద పెద్ద టెక్నీషియన్లు తీసుకొచ్చి మనం ఇక్కడ పని చేయించుకోవాలి కాబట్టి ఆ అమౌంట్ కొంచెం ఎక్కువగానే ఖర్చు అవుతుంది. అందుకనే మన ప్రభుత్వాలు మనకి టికెట్ రేట్ పెంచుకునే అవకాశం కల్పిస్తున్నాయి. దాన్ని మనం ఆహ్వానించాలి తప్ప